హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఎస్టర్డే మనము ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే మెయిన్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ బిట్స్ వస్తాయి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఈరోజు మనం మరొక సబ్జెక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అదే మనకి థియరీ ఆఫ్ మెషిన్స్ అనే కాన్సెప్ట్. అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్కి కంబైన్ థియరీ ఆఫ్ మెషిన్స్తో ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఆల్రెడీ అయింది కదా. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఎప్పటికప్పుడు మా ఛానల్ నుంచి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి ఈరోజు థియరీ ఆఫ్ మెషిన్స్. సో మన థియరీ ఆఫ్ మెషిన్స్ అనేది చూడండి, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ థియరీ ఆఫ్ మెషిన్స్ రెండు కలిపి 15 to 18 మార్క్స్ వస్తుందని ఎస్టర్డే చెప్పాను కదా. ఎస్టర్డే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో ఈరోజు మనం థియరీ ఆఫ్ మెషిన్స్ అనే కాన్సెప్ట్ మీద మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఏ టాపిక్స్ మీద మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు నేను చెప్పే టాపిక్స్ని మీరు ఆర్ఎస్ కుర్మి, జేకే గుప్తా అండ్ ఆర్కే జైన్ టెక్స్ట్ బుక్స్లో కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎస్టర్డే వీడియోలో నాకు కొన్ని పర్సనల్గా అడగడం జరిగింది కొంతమంది, అన్న నువ్వు టాపిక్స్ చెప్తున్నావు, టెక్స్ట్ బుక్లో చదవమని చెప్తున్నావు, అయితే టెక్స్ట్ బుక్స్ మా దగ్గర లేవు అని. సో ఫ్రెండ్స్, నేను వీడియో కింద డిస్క్రిప్షన్లోని ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ యొక్క లింక్ అనేది పెడుతున్నాను. ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు టెక్స్ట్ బుక్ అనేది మీకు డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదే కదా థియరీ ఆఫ్ మెషిన్స్, అలాగే థర్మోడైనమిక్స్ అని, ఫ్లూయిడ్ మెకానిక్స్, రిఫ్రిజిరేషన్ ఎయిర్ అండ్ కండిషన్ అనే సబ్జెక్టు కూడా నేను టెక్స్ట్ బుక్స్ అనేవి ఇచ్చాను. ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో, లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి మీకు డైరెక్ట్గా ఆర్కే జైన్, ఆర్ఎస్ ఇలాగ ఆర్ఎస్ కుర్మి, మళ్ళీ బావకట్టి అనుకుంటే ఇలాంటి టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రతి వీడియోకి నేను కింద అప్లోడ్ చేస్తున్నాను. మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎవరు చూడట్లేనట్టుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నాను, టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ కూడా పెడుతున్నాను నేను. ఒకసారి టెక్స్ట్ బుక్స్ కూడా చూడండి. ఈ నేను చెప్పిన టాపిక్స్ ప్రతిదీ టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. థియరీ ఆఫ్ మెషిన్స్, ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ మిషన్ అండ్ ద ఫోర్స్ విచ్ యాక్ట్ ఆన్ దమ్. అంటే మనకి మిషన్స్లోని చాలా లింక్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, ఒక టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి అనమాట. వాటి తాలూకా మోషన్స్ని స్టడీ చేసేది ఈ థియరీ ఆఫ్ మిషన్స్ అనమాట. సో మనకి ఇందులోని ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ కాన్స్ట్రైంట్ మోషన్ అనేది ఉంటుంది అనమాట. టైప్స్ ఆఫ్ కాన్స్ట్రైన్డ్ మోషన్లో మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ మోషన్, ఇన్కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ మోషన్, సక్సెస్ఫుల్లీ కన్స్ట్రైన్డ్ మోషన్. సో ఈ 3 మోషన్స్ కోసం మీరు బేసిక్గా అంటే స్టార్టింగ్ థియరీ ఆఫ్ మెషిన్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైన్డ్ మోషన్స్ అనేవి ఈ 3 టైప్స్ ఒకసారి చూడండి. థియరిటికల్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ ఉంటాయి మనకి. డెఫినేషన్స్ కాదు, చిన్న చిన్న థియరీగా పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ 3 చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, టాపిక్లోకి వచ్చేస్తే మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కైనమెటిక్ పేర్స్. దీని నుంచి మనకి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కైనమెటిక్ పేర్స్లో 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్లో మళ్ళీ అందులో కూడా మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. చూడండి, అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. రిలేటివ్ మోషన్ 2 ఎలిమెంట్స్ మధ్య రిలేటివ్ మోషన్ ఉండే టైప్స్ మనకి ప్రకారం మనకి అందులో కూడా ఇంకో 5 టైప్స్ ఉంటాయి. స్లైడింగ్ పేర్, టర్నింగ్ పేర్, రోలింగ్ పేర్, స్క్రూ పేర్, స్పెరికల్ పేర్ అనుకుంటూ మనకి కింద టాపిక్స్ ఉంటాయి, అవి చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. అందులో కూడా మనకి లోవర్ పేరు, హయ్యర్ పేరు కాన్సెప్ట్ చూడండి. అలాగే అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ క్లోజర్లో కూడా సెల్ఫ్ క్లోజర్ అండ్ ఫోర్స్ క్లోజర్ అనే టాపిక్ మీద కూడా చూడండి. సో పేర్స్ అయిపోయి కదా, మనకి పేర్స్లోనే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ కైనమెటిక్ పేర్స్లోని మనకి 3 టాపిక్స్ అయిపోయాయి కదా. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. దీని నుంచి ఖచ్చితంగా మనకి బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కైనమాటిక్ చైన్. కైనమాటిక్ చైన్స్లో మనకి 3 ఉంటాయి. 3
టైప్స్కి అడుగుతాడు. ఏంటంటే నెంబర్ ఆఫ్ లింక్స్, నెంబర్ ఆఫ్ జాయింట్స్, మళ్ళీ ఇంకోలాగంటే బోత్ రెండు అడుగుతాడు ఫ్రెండ్స్. అంటే ఇది మ్యాక్సిమం మనకి ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ లింక్స్ ఫార్ములా అయినా కనుక్కోమంటాడు, లేదంటే మనకి దీని మీద సమ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే నెంబర్ ఆఫ్ జాయింట్స్ కూడా సమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక టైంలో ఏంటంటే డిఫికల్ట్ అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్ అండ్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ బోత్ కూడా మనకి అడుగుతాడు, రెండింటిని కంబైన్ చేసుకొని. సో అది కూడా ఆ టాపిక్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కైనమెటిక్ చైన్స్ అండ్ దేర్ ఇన్వర్షన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి ఈ బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి. మీరు అలా కిందకి వెళ్తే ఒకసారి చూడండి. 4 బార్ చైన్ అండ్ క్వాడ్రాటిక్ సైకిల్ చైన్లో మనకి మళ్ళీ టైప్స్ ఉన్నాయి. అందులో 3 టైప్స్. దాని ఏంటంటే బీమ్ ఇంజన్ అంటే క్రాంక్ అండ్ లివర్ మెకానిజం. అంటే దీనికి ఎలా అడుగుతాడంటే ఈ బిట్స్ ఒకసారి చూడండి. నేను ఇచ్చాను కప్లింగ్ రాడ్ ఆఫ్ లోకోమోటివ్ అంటే డబుల్ క్రాంక్ మెకానిజం అని, వాట్స్ ఇండికేటర్ మెకానిజం అంటే డబుల్ లివర్ మెకానిజం అని ఇలాగా పక్కన ఇచ్చాను కదా. అంటే ఈ మెకానిజంలోని బీమ్ ఇంజిన్లోని క్రాంక్ అండ్ లివర్ మెకానిజం అనేది యూస్ చేస్తారు. సో ఇలాగ ఉంటుంది కదా. అయితే బిట్ ఎలా అడుగుతాడంటే మనకి క్రాంక్ అండ్ లివర్ మెకానిజమ్స్ విచ్ ఇంజిన్ కింద అడిగి ఆప్షన్స్లో బీమ్ ఇంజిన్, కప్లింగ్ రాడ్ ఆఫ్ లోకోమోటివా, వాట్ ఇండికేటర్ మెకానిజమా అనుకుంటే ఇలాగ ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం ఆప్షన్ పెట్టాలి. లేదా బీమ్ ఇంజిన్ అనేది ఏ మెకానిజం అని అడుగుతాడు. క్రాంక్ అండ్ లివర్ మెకానిజమా, డబుల్ క్రాంక్ మెకానిజమా, డబుల్ లివర్ మెకానిజం అనుకుంటూ. సో ఈ టైప్లో మనకి క్వశ్చన్ అనేది దీని నుంచి వస్తుంది, 4 బార్ చైన్ నుంచి. సో ఈ టాపిక్స్ అనేది అంతేకాకుండా ఈ టాపిక్ కూడా మనకి చిన్న చిన్న డెరివేషన్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఒకళ్ళు మేబీ సమ్ అడిగితే ఒకళ్ళు డిఫికల్ట్గా కానీ పేపర్ కానీ వెళ్తే ఈ లింక్స్ 4 బార్ చైన్ మీద కూడా మనకి వెళ్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సైడ్ క్రాంక్ చైన్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటుంది. అలాగే డబల్ స్లైడెడ్ క్రాంక్ చైన్లో కూడా మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా మనకు చూసుకుని 3 టైప్స్. సేమ్ దీనికి ఎలా 3 టైప్స్ ఉన్నాయి, వాటికి కూడా 3 టైప్స్ ఉంటాయి. అలాగే లివర్ మెకానిజమ్స్ ఉంటాయి. సేమ్ దీనికి అడిగినట్టే వాటికి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మొత్తం మనకి 9 మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. 9 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. 9 కాన్సెప్ట్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ మీద బిట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. సో ఇది మటుకు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి లాస్ట్ వీడియోలో మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఏంటంటే చదవాలి అనేది మొత్తం మనకి 3 టాపిక్స్ ఉంటుంది. పీరియాడిక్ అని, ఆసిలేషన్ అని ఇలాగ ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్స్ సేమ్ అవే అందులో ఏవైతే చెప్పానో అవే టాపిక్స్ ఇందులో కూడా మనకి రిపీట్ అవుతాయి. అవి కూడా ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్స్ వచ్చిపోతే మనకి అందులోనే మీ మెయిన్ టాపిక్స్ ఏం చదువుతారంటే సెంట్రాయిడ్, లింక్స్, మెకానిజమ్స్. ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనే టాపిక్స్లోని ఈ 3 కాన్సెప్ట్స్ కోసం చదవండి. అంటే ఇంకా ఉంటాయి, బట్ ఏంటంటే మనకి మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే సెంట్రాయిడ్, లింక్స్, మెకానిజమ్స్ నుంచి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ అనేది మెయిన్గా చదవండి. మిగతా కూడా ఒకసారి నార్మల్గా అలా చూసుకోండి. ఈ 3 మటుకి ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అండ్ మెకానిజం అనే దాని మీద కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ అండ్ చిన్న డెరివేషన్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ కెరోలిస్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్. యాక్చువల్గా ఇది కెరోలిస్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ అనేది మనకంత అంటే మన లెవెల్ అంటే ఇప్పుడు మనం వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్రో ఎస్ఎస్సి జేఈ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ టైప్లో అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే కనుక పేపర్ అనేది మోడరేట్ డిఫికల్ట్ లెవెల్లో వస్తే కనుక ఈ కెరోలిస్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ కూడా మనకి బిట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఈ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. మెకానిజం విత్ లోవర్ ప్లేట్స్. ఇందులో వచ్చేసి మనకి మెకానిజం విత్ లోవర్ ప్లేట్స్ వచ్చేపోతే యాక్చువల్గా ఈజీ పేపర్లో వచ్చినప్పుడు మటుకి ఈ కాన్సెప్ట్ అడగడు ఫ్రెండ్స్. ఒకవేళ డిఫికల్ట్ ఆర్ మోడరేట్లో వచ్చినప్పటికీ పక్కాగా ఈ టాపిక్ అనేది టచ్ చేస్తుంది ఇందులో. ఎందుకంటే 7 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అనేవి ఈ కాన్సెప్ట్లో ఉంటాయి. మనకి 9th టాపిక్లోని 7 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్ట్ తీసుకెళ్ళాలి అనుకుంటే మటుకి ఈ కాన్సెప్ట్ అనేది అడుగుతాడు. ఎస్పెషల్లీ వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాళ్ళకి చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అటువైపు వెళ్తాడు. ఒకవేళ డిఫికల్ట్ మోడరేట్ వైపులో వెళ్తే థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ గేర్ మెకానిజం చాలా ఇంపార్టెంట్. దీని మీద సమ్ అడిగే అవకాశం ఉంది. చిన్న ఫార్ములా ఉంటుంది, 2 ఫార్ములాస్ చాలా చిన్నవే, అవి కూడా ఈజీ గుర్తుంటాయి. స్టీరింగ్ గేర్ మెకానిజం మీద ఒకవేళ సమ్ అడిగితే అడగొచ్చు. అది ఒకసారి చూడండి. యూనివర్సల్ జాయింట్ గురించి ఆల్రెడీ నేను మెషిన్ డిజైనింగ్లో నేను డిస్కస్ చేశాను. సో ఒకసారి యూనివర్సల్ జాయింట్ కోసం కూడా ఒకసారి చూడండి. ఫ్రిక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్టర్డే మనకి నేను 10th మెటీరియల్లో చెప్పాను, మెషిన్ డిజైనింగ్లో చెప్పినట్టున్నాను, మళ్ళీ ఎస్టర్డే మళ్ళీ ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా చెప్పాను. సో లాస్ట్ వీడియో చూసినా మీకు సరిపోద్ది ఫ్రిక్షన్ గురించి ఏటెట్ చదవాలి అనేది. మనకి ఫ్రిక్షన్లోని మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను
4 అనేది థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మిగతా 4 అనేది డెరివేషన్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయని. సో అవి ఒకసారి చూడండి లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షన్ ఆఫ్ పివోట్ అండ్ కాలర్ బేరింగ్స్. పివోట్స్ అండ్ కాలర్ బేరింగ్స్ ఆల్రెడీ బేరింగ్స్ కోసం మనం మిషన్ డిజైనింగ్లో చెప్పుకున్నాం. సో అయితే పివోట్స్ అనేది యాడ్ అయింది. పివోట్స్ అంటే ఏమీ లేదు, బేరింగ్ తొలగి సర్ఫేస్ సంబంధించింది పివోట్ ఫ్రెండ్స్. అక్కడ బేరింగ్ యొక్క సర్ఫేస్నే దానికోసం ఇక్కడ కొంచెం యాడ్ అవుతుంది థియరీ ఆఫ్ మెషిన్స్లోని. సో ఫ్రిక్షన్ ఇంకొంచెం ఇంకా ఇంక్రీజ్ చేయడానికి స్పీడ్ని, షాఫ్ట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకి థియరీ ఆఫ్ మెషిన్స్లోని మన లింక్స్ కోసం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ పివోట్ అనేది యాడ్ అవుతుంది. అక్కడ మెషిన్ డిజైనింగ్ కాలర్ బేరింగ్స్ మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో థియరీ ఆఫ్ మెషిన్లో పివోట్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇందులో వచ్చేసి మనకి మళ్ళీ కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫ్రిక్షనల్ టార్క్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఏ ఫ్లాట్ పివోట్ బేరింగ్, కోనికల్ పివోట్ బేరింగ్, ట్రెప్జాయిడల్ బేరింగ్ అండ్ ఫ్లాట్ కాలర్ బేరింగ్ అనుకుంటూ 4 టైప్స్ ఉంటాయి. సో అయితే ఈ 4 టైప్స్లో మీరు ఏం చూసుకుంటారంటే ఫార్ములాస్ ఇంపార్టెంట్. అంటే ప్రతిదీ కూడా డెరివేషన్కి ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా, ఇది మెయిన్. ఈ టాపిక్లో వచ్చేసి మనకి ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా ఫార్ములా బిట్ అనమాట, సమ్ కాదు, కాన్సెప్ట్ అడిగి ఫార్ములా అడుగుతాడు. సో ఆ ఫార్ములాస్ అనేవి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ వి బెల్ డ్రైవ్స్. ఆల్రెడీ ఫ్లాట్ అండ్ వి బెల్ డ్రైవ్స్ అనేది డిజైన్ ఆఫ్ మెషినింగ్ ఎలిమెంట్స్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫ్లాట్ ఎన్ని టైప్స్, వి బెల్స్ ఎన్ని టైప్స్ అనేవి ఒకసారి ఆ వీడియోస్ చూడండి. డిజైన్ ఆఫ్ మెషినింగ్ ఎలిమెంట్స్లో ఆ టైప్స్ ఏంటంటే మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టూత్ గేరింగ్ అంటే ఏమీ లేదు, మనకి ఇన్వాల్యూట్ ప్రొఫైల్ గేరింగ్ కోసం మీకు మెషిన్ డిజైనింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. గేర్లో మనకి అడెండమ్ సర్కిల్ అని, డెడెండమ్ సర్కిల్ అని, పిచ్ డయామీటర్ అని, అలాగే టూత్ ఫేస్ అని, అలా ప్రతి దాని కోసం చెప్పాను కదా, గేర్ తాలూకా పార్ట్స్కు ప్రతి దానికోసం. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వచ్చింది థియరీ ఆఫ్ మెషిన్స్లో కూడా. సో ఒకసారి ఆ మెషిన్ డిజైనింగ్ కూడా మీరు చూస్తే ఈ టూత్ ఆఫ్ గేరింగ్ అనే కాన్సెప్ట్ మనకి కంప్లీట్. సో ఓకేనా, ఇంతటితో మనకి చిన్న బేసిక్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు థియరీ ఆఫ్ మెషిన్స్లో చాలా డిఫికల్ట్ టాపిక్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ చూడండి. డిఫికల్ట్ టాపిక్స్ మనకి 16 టాపిక్ వచ్చేసి ఫస్ట్ మనకి గైరోస్కోపిక్ కప్పులు అండ్ ప్రెసిజన్ మోషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ మీరు ఏం వద్దు, జస్ట్ దీని డెరివేషన్స్ అయ్యి ఏం చదవకండి. జస్ట్ డెరివేషన్స్ అయ్యి మనకి పెద్దగా ఏం అడగడు, అంటే ప్రాబ్లమేటిక్లో చేసుకోవాలనుకుని డెరివేషన్స్ అవసరం. సో కానీ ఆ రేంజ్ వరకు వెళ్ళడు. గైరోస్కోపిక్ కప్పులు అండ్ ప్రిజినల్ మోషన్స్ కాన్సెప్ట్ తెలుసుకోండి, ఫుల్గా థియరీ చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఇనర్షియా ఫోర్స్ ఇన్ రెసిప్రోకేటింగ్ పార్ట్స్. ఇనర్షియా ఫోర్స్ రెసిప్రోకేటింగ్ పార్ట్స్లో మనకి చాలా వరకు ఫార్ములాస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ ఫార్ములాస్ మీరు చదువుకోండి. ఇనర్షియా ఫోర్స్ ఇన్ రెసిప్రోకేటింగ్ పార్ట్స్లో ఫార్ములాస్ ఎక్కువగా చదువుకుంటే బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈక్వివాలెంట్ డైనమిక్ సిస్టమ్. యాక్చువల్గా ఈక్వివాలెంట్ డైనమిక్ సిస్టమ్ అనేది మనకి సిలబస్లోని అంత అంటే ఎక్కువగా అడగట్లేదు. సో ఎందుకైనా మంచిది చదవండి, ఎందుకంటే ఇది ఎస్ఎస్సి జేఈ లెవెల్లోని మనకి చాలా ఇంపార్టెంట్. ఇస్రో అండ్ మనం వైజాగ్ స్టీల్ వచ్చి పొద్దుకి మేబీ అడగకపోవచ్చు, కానీ ఎస్ఎస్సి జేఈ లెవెల్ అది డిఫికల్ట్ సెక్షన్లో అడిగితే ఈక్వివాలెంట్ డైనమిక్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ మీద మనకి బిట్స్ వస్తాయి. సో యాక్చువల్గా ఇది కూడా ఒకసారి చూడండి, ఎందుకైనా మంచి, ఇది ఇంపార్టెంట్ టాపిక్కే. నెక్స్ట్ వచ్చేసి టర్నింగ్ మొమెంటమ్ డయాగ్రామ్ అండ్ ఫ్లై వీల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ థియరీ ఆఫ్ మెషిన్లోని. ఈ థియరీ ఆఫ్ మెషిన్లో ఇది కూడా మనకి ఖచ్చితంగా ఫ్లై వీల్ మీద బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్విస్టింగ్ ఫ్లై వీల్ లోడ్స్ వాటి గురించి అడుగుతుంటాడు. సో ఈ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 20 టాపిక్ వచ్చి వాల్స్ టాపిక్లో ఖచ్చితంగా మనకి 4 టైప్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. స్టీమ్ ఇంజిన్ వాల్స్, డీ స్లైడ్ వాల్స్, పిస్టన్ స్లైడ్ వాల్స్, మేర్ ఎక్స్పాన్షన్ వాల్స్. ప్రతి వాల్కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ఎబిలిటీ ఉంటుంది, ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. సో చూసుకోండి, అలాగే ఒక్కొక్క ఫంక్షన్ కూడా ఉంటుంది. అవన్నీ చూసుకోండి. ఖచ్చితంగా ఈ 4 వాల్స్లో ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గవర్నర్స్, బ్రేక్స్ అండ్ డైనమోమీటర్స్. చూడండి ఇక్కడ ఉంది బ్రేక్స్ అండ్ డైనమోమీటర్స్ అండ్ గవర్నర్స్. ఈ 3 టాపిక్స్ మొత్తం మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్రెండ్స్. అయితే బ్రేక్స్ అండ్ డైనమోమీటర్స్ థియరిటికల్గా చూడండి. గవర్నర్స్ వచ్చేప్పటికి మనకి చాలా ఉంటుంది. గవర్నర్స్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్దది, చూసుకోండి. అందులో మనకి టైప్స్ ఆఫ్ గవర్నర్స్ కోసం మీరు చదవాలి, టర్మ్స్ యూజ్డ్ ఇన్ గవర్నర్స్ కోసం చదవాలి, సెన్సిటివ్నెస్ ఆఫ్ గవర్నర్స్ చదవాలి, స్టెబిలిటీ ఆఫ్ గవర్నర్స్, ఐసోక్రోనస్ గవర్నర్స్ అండ్ ఎఫోర్ట్ అండ్ పవర్ ఆఫ్ గవర్నర్స్ అనేది చాలా పెద్ద టాపిక్, కానీ ఖచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. అంటే ఒక్కోసారి ఏంటి అంటే పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్ట్ వేలో వెళ్తున్నప్పుడు గవర్నర్స్ టాపిక్ మీద థియరీ ఆఫ్ మెషిన్స్ 2 బిట్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. సో ఈ గవర్నర్స్ కాన్సెప్ట్ ఒకసారి మ్యాక్సిమం చేయండి. అలాగే కింద వచ్చేసి మనకి క్యామ్స్, ఇదే మనకు లాస్ట్ టాపిక్. క్యామ్స్ అనేది టైప్స్, అంటే థియరీ ఆఫ్ మెషిన్స్ చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ మనం చూస్తున్న ఎగ్జామ్ పర్పస్ ప్రకారం, మనం చూస్ చేసుకున్న ఎగ్జామ్స్ ప్రకారం ఇది లాస్ట్ టాపిక్.
దీని తర్వాత ఇంకా చాలా పెద్ద టాపిక్స్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ లెవెల్లో మనకి అవ్వదు. ఐఏఎస్ గేట్ లెవెల్లో అయితే ఇంకా తర్వాత టాపిక్స్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయి. సో మనకి ఇంతటితో మనం ఇస్రో ఎస్ఎస్సి వైజాగ్ స్టీల్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ క్యాంప్ సెక్షన్తో మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో క్యాంప్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్యాంప్స్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ గవర్నర్స్ అని పెట్టాను ఇక్కడ. టర్మ్స్ యూజ్డ్ ఇన్ క్యాంప్స్ ఫ్రెండ్స్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ క్యాంప్స్ అండ్ tangent cam with reciprocating roller follower and circular arc cam with ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్. సో ఈ 4 కూడా మీరు ఒకసారి కాన్సెప్ట్ చూసుకోండి. ఈ 4 కాన్సెప్ట్ మనం చూసుకుంటే క్యాంప్స్ నుంచి కూడా మేబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం సిలబస్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ సిలబస్ టాపిక్స్ అన్నీ కూడా మీరు పాస్ చేసుకొని మొత్తం నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో మొత్తం మీ పేపర్లోనో బుక్లోనో ఎందులోకి అందులో నోట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ టెక్స్ట్ బుక్ ఆర్కేజ్ అని ఇవన్నీ చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ లింక్స్ అని ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేశాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ప్లేస్ చేశాను. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లో కూడా ఉంటుంది. మీరు అన్నిట్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. ఫేస్బుక్ పేజీల్లో, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో, అలాగే టెలిగ్రామ్లో కూడా నేను ఈ మన అప్లోడ్ చేస్తున్నాను పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా. అవి కూడా జాయిన్ అయితే మీకు అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో కూడా చేయండి, చూడండి ఒకసారి. లింక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ తాలూకు లింకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.